హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ సంబంధించి చూస్తారు కదా, ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తానన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేసారు లేదో, నేను బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, లేకపోతే ఫార్మసీ కౌన్సిలింగ్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ అప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు ప్రతి టైంలో కూడా వాళ్ళందరికీ గైడెన్స్ అయితే ఇచ్చాను. సో ప్రతి స్టేజ్లో కూడా గైడెన్స్ అయితే ఇచ్చాను అనమాట. సో ఈరోజు అదే విషయంలోని పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ వీడియో అనమాట ఇది. సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఫుల్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్లో చేయకూడని మిస్టేక్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు టాప్ ప్లేస్లో మీకు మంచి సీట్ ఎలా రావాలి అంటే, మీకున్న ర్యాంక్కి మీకు వచ్చే బెస్ట్ కాలేజెస్లో మీకున్న మంచి కోర్సులో మీకు జాబ్ వచ్చి మీ కెరీర్ ఎలా బాగుండాలని చెప్పేసి కంప్లీట్ గైడెన్స్ ఇస్తానండి. సో వీడియో చివరి వరకు చూసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టే విషయంలో ఏంటంటే మీకు మాత్రం ఎలాంటి డౌట్ అయితే ఉండదు. సో అయితే లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. సో ఓకేనా. సో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇంటర్లో వచ్చిన 600 గ్రూప్ మార్క్స్ ఉంటాయి కదా. సో 600 గ్రూప్స్ మార్క్స్ మీద ఉంటాయండి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దాని మీద. సెకండ్, మీకు 1000కి వస్తాయి కదా, 1000 మార్క్స్. సో 1000 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి దాన్ని బేస్ చేసుకొని. థర్డ్, మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో, సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్, సో దీన్ని బేస్ చేసుకుంటుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఒక 600కి గుడ్ మార్క్స్ కానీ స్కోర్ చేసినట్లయితే, దాంతోపాటే మీరు 1000కి కూడా గుడ్ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే, మీ యొక్క క్యాస్ట్ కూడా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో ఈ విధంగా చెక్ చేసుకుంటున్నప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకొని అయితే ఉంటుందండి. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాస్ట్ కన్నా 1000 మార్క్స్ కన్నా 600 గ్రూప్ మార్క్స్ అయితే మాత్రం చాలా చాలా వాల్యుబుల్ అయితే అవుతాయి. ఎంత ఎక్కువ గ్రూప్ మార్క్స్ వచ్చి ఉంటుంటే అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీకు వెబ్ ఆప్షన్స్లో ది బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ అయితే పెరుగుతుందన్నమాట. మీకే మంచి కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకే కంపల్సరీ ఆర్ మ్యాండటరీ సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి దీంతో పాటే వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం వచ్చేసరికి ఇది సెకండ్ పాయింట్ అనమాట. ఈ సెకండ్ పాయింట్ మీరు రాసుకోండి, ఎవ్రీ పాయింట్ కూడా రాసుకోండి. ఇవన్నీ మిస్టేక్స్ మీరు చేశారో చేయలేదో ఒకసారి రిపీటెడ్గా చూడండి. వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మీరు ఫస్ట్గా చూసుకోవాల్సిందల్లా కూడా కోర్సెస్ సంబంధించి కోడ్స్ అండి. సో కోర్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి కోడ్స్ అయితే రాసుకోండి. మీకు ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ కాలేజ్ కోసం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఏబీసీ అనే కాలేజ్ చూసుకుందాం. ఏబీసీ అనే కాలేజీలో మల్టిపుల్ కోర్సెస్ అయితే ఉంటాయి. సో మీరు కాలేజ్ పెడితే సరిపోదు, అక్కడ ఏం కోర్స్ పెడుతున్నారో కూడా మీరు చెక్ చేసుకోవాలి. కోడ్స్ అని చెప్పి అయితే ఉంటాయి అన్నమాట. సో ఎంఎల్టీకి ఎంఎల్టీ, బీపీటీకి ఓకే, సో బీపీటీ, ఈ విధమైన కోర్సెస్ అయితే మాత్రం షార్ట్ కట్ ఫామ్స్ అయితే ఉంటాయండి. సో అవి అబ్జర్వ్ చేసి వాటిని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి. కాబట్టి ఒక పెన్ పేపర్ తీసుకొని ప్రతి కాలేజీలో ఏ కోర్సెస్ ఉన్నాయి, అలాగే ఏ కోర్సెస్లో మీరు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆ కోర్స్ యొక్క కోడ్ మీరు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సరేనా. ఇప్పుడు మీకు థర్డ్ పాయింట్ చూపిస్తాను అనమాట. సో థర్డ్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చేసరికి, లేకపోతే థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఏంటనుకున్నట్లయితే, టాప్ కాలేజెస్ మాత్రమే చాలామంది స్టూడెంట్స్ అయితే పెడతారండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్లో ఎంత మంచి మార్క్స్ వచ్చినా సరే మీరు టాప్ కాలేజెస్ మాత్రం పెట్టేసి వదిలేసినట్లయితే మీకు ఎంత మంచి మార్క్ వచ్చినా సరే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువైతే ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఓన్లీ టాప్ కాలేజెస్ కాకుండా టాప్ పెట్టండి. టాప్ అయిపోయిన తర్వాత దాని కిందన ఓకే యావరేజ్, అలాగే ఆ తర్వాత మీకు నచ్చిన కాలేజెస్ పెట్టుకోండి. సో ఓకే కాలేజ్ ఉంటాయి కదా, సో ఆ కాలేజ్ కూడా పెట్టండి. బట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా టాప్ కాలేజెస్ ఇంకా ఈ ఈ సర్కిల్ అయితే పెట్టాలన్నమాట. టాప్ కాలేజెస్, యావరేజ్ కాలేజెస్, సో ఇవైతే కంపల్సరీగా పెట్టాల్సిందే. సో నేను ఏవి టాప్ ఏవి యావరేజ్ అని చెప్పి నేను చెప్పను. బట్ మీ అభిప్రాయాన్ని బట్టి మీకు ఏం టాప్ అనిపిస్తే ఆ టాప్ పెట్టడంతో పాటు మీకు 600 మార్క్స్ వచ్చినా సరే మీరు ఖచ్చితంగా యావరేజ్ కాలేజ్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ ఫేసెస్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఫస్ట్ ఫేజ్లో అయితే మాత్రం మీరు మ్యాక్సిమం 90% సీట్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి సో మీరు ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ కానీ చూసుకున్నట్లయితే, చాలామంది స్టూడెంట్స్ ఏంటి అనుకుంటున్నారంటే,
ఆహ్, కొంతమందికి ఏంటంటే గ్రూప్ మార్క్స్ ఉంటాయి కదా! సో, ఈ గ్రూప్ మార్క్స్ అనేవి 300, 400 ఓకే. గ్రేటర్ దెన్ ఇంకా 400 వస్తుంటాయి కదా! సో, ఒక 500 లోపు అనుకుందాం. ఓకే. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 300 గాని, 400 గాని వచ్చినట్లయితే మీరు మైండ్‌లో ఉంచుకోవాల్సిందేంటంటే, మీరు ఖచ్చితంగా కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే పెట్టాలండి. మీ ఇంటర్ ఒక గ్రూప్ మార్క్స్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్ మార్క్స్ కానివ్వండి తగ్గి ఉన్నప్పుడు, ఓవరాల్ మార్క్స్ ఒక 800కి బిలో ఉన్నప్పుడు ఓకేనా? సో, 800కి ఓకే. యెస్. బిలో ఉన్నప్పుడు అలాగే గ్రూప్ మార్క్స్ కూడా ఒక 300, 400 450 సో, ఆ రేంజ్‌లో ఉంటున్నప్పుడు ఏంటంటే, మీరు వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. అన్ని కాలేజెస్ పెట్టడానికి కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే గుర్తుపెట్టుకోండి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీరు తర్వాత ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితే అవుతారు కాబట్టి, మీకు ఫస్ట్ ఫేజ్‌లో మీకు నచ్చకనే కాలేజ్ వచ్చినా సరే, మీకు అంత గుడ్ కాలేజ్ కాదు అనిపించిన కాలేజ్ వచ్చినా సరే, మీరు సెకండ్ ఫేజ్‌లో మీరు ఇంతకన్నా మంచి కాలేజ్‌కి అయితే మీరు పక్కా వెళ్ళొచ్చు. పక్కా సీట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఫేజ్‌లో రాలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్‌లో రాలేదు, సెకండ్ ఫేజ్‌లో రాదనుకోకండి. మీకు ఎలిజిబుల్ ఉంటే ఫస్ట్ ఫేజ్‌లోనే వస్తదది. మరి ఇప్పుడు ఎలిజిబుల్ లేదు కాబట్టే మీకు ఫస్ట్ ఫేజ్‌లో రాలేదని చెప్పేసి ఓపెన్‌గా అయితే చెప్పొచ్చు. సరేనా? ఆ తర్వాత వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ నన్ను చాలామంది సజెషన్ అడుగుతారు. సో, ఎన్ని కాలేజెస్ పెట్టాలన్నా అని చెప్పేసి. అంటే నేను చెప్పిస్తాను చెప్పడం అయితే బెస్ట్ యావరేజ్ ప్యాటర్న్ అయితే. మరి ఎన్ని కాలేజెస్ పెట్టాలని అడుగుతారండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 600కి దగ్గరలో ఉన్నవాళ్ళు 1-10 కాలేజెస్ అయితే కంపల్సరీగా పెట్టండి. ఓకేనా? టాప్ కాలేజెస్ కాకుండా చెప్తున్నాను ఈ విషయం. ఓకే. 600కి దగ్గరగా ఉన్నవారైతే ఈ విధంగా చేయండి. అలా కాకుండా 600కి బిలో ఉండి ఒక 400కి, 500కి, 500కి అటు ఇటు అనుకుందాం. 500 ఇంకా అంతకన్నా తక్కువ గాని ఉన్నట్లయితే మీరు 15-30 కాలేజెస్ పక్కా పెట్టాల్సిందే. మీరు ఏ కోర్స్ అయినా కానివ్వండి, బీపీటీ అయినా, ఎంఎల్టీ అయినా ఏ కోర్స్ అయినా సరే మీరు 15-30 కాలేజెస్ అయితే పెట్టాల్సిందే అండి. మీ డ్రీమ్ కోర్స్ ఏదైతే ఉందో సో, ఆ కోర్స్‌కి సంబంధించి 15-30 కాలేజ్ అయితే కంపల్సరీగా పెట్టాలి. ఆ తర్వాత మీకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీపీటీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎంఎల్టీ కావాలి, లేకపోతే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావాలి. సో, అదేవిధంగా ఎమర్జెన్సీ ల్యాబ్ టెక్నాలజీ, ఇమేజింగ్‌కి సంబంధించింది ఉన్నాయి కదా! సో, అలాగే ఆడియాలజీ ఉంది కదా! సో, అది కూడా నాకలా వేరియస్ కోర్స్ కావాలనుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కౌన్సెలింగ్‌లో సీట్ రావాలనుకుంటున్న వారు 15-30 కాలేజెస్ అయితే మీ ర్యాంక్ బిలో 600 లోపు ఉంటే ఒక 500 లోపు ఉన్నట్లయితే ఖచ్చితంగా 15-30 పెట్టాలి. అంతకన్నా తక్కువ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే 600 ఉంటే మీరు 1-10 కాలేజెస్ పెట్టి సైలెంట్ అయితే అయిపోవచ్చు. ఒక 1-15 కూడా పెట్టొచ్చు. మీ ఇష్టం అది. ఓకేనా? ఇది సజెషన్ పక్కా పెట్టాలని కాదండి. మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టొచ్చు. దేర్ ఈస్ ఎ నో లిమిట్. గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అసలు లిమిట్ అనేదే ఉండదు. ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్, ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ మీరు పెట్టొచ్చు. మీకు ఎలాంటి లిమిట్ అయితే వెబ్ ఆప్షన్స్‌లో అయితే ఉండదు. దీంతో పాటే చాలామందికి ఒక అపోహ అయితే ఉందండి. సో, అపోహను కూడా మీకు క్లారిఫై చేస్తాననమాట. సో, ఫస్ట్ అదేంటంటే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఓకేనా? సో, మీరు ఒక 10 కాలేజెస్ పెట్టారనుకుందాం. ఒక 5 కాలేజెస్ అనుకుందాం. సో, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో, కాలేజ్ నేమ్స్ మీకు నచ్చింది తెచ్చుకోండి. సో, ఇచ్చినప్పుడు నేను ఇలాగ 5 కాలేజెస్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అందులోని నా కట్ ఆఫ్‌కి వచ్చే లీస్ట్ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి. అలా ఆ సీక్వెన్స్ ఆర్డర్ అయితే అస్సలు జరగదు. ఆ సీక్వెన్స్ ఆర్డర్‌లో ఏంటంటే ఎప్పుడూ కౌన్సెలింగ్ కండక్ట్ చేయరండి. కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి చాలా బాగా అబ్జర్వ్ చేయండి ఈ విషయం వచ్చేసరికి. కౌన్సెలింగ్‌లో ఏంటంటే మీరు ఇలా ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్, ఫస్ట్ కాలేజ్ చూస్తారండి. ఫస్ట్ కాలేజ్‌లో మీకు సీట్ వస్తుందో రాదో చెక్ చేసుకుంటారు. మీ కట్ ఆఫ్‌కి, మీ ర్యాంక్‌కి ఎంత కాంపిటీషన్ ఉందో చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ చూస్తారండి. అంటే సెకండ్ కాలేజ్ చూస్తారు. సెకండ్ కాలేజ్‌లో మీ ర్యాంక్‌కి, మీ కట్ ఆఫ్‌కి మ్యాచ్ అవుతుందా? తర్వాత థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఫిఫ్త్ అలా మీరు ఎన్ని పెడితే అంతా చూస్తారు. అయితే మీరేదో వరస్ట్ కాలేజెస్ మీరు వెబ్ ఆప్షన్స్‌లో యాడ్ చేసేయడం వల్ల, అవి కిందన పెట్టడం వల్ల
మీకు ఏదో కిందన ఉన్న కాలేజే పెడతారని చెప్పి భ్రమలో అయితే ఉండకండి. మీరు అవి కిందన ఎంతైనా పెట్టనివ్వండి, పైన పెట్టిన కాలేజెస్లో మీకు ఎలిజిబుల్గానే ఉన్నట్లయితే పైన పెట్టిన కాలేజ్ వచ్చేస్తుంది. సో అందుకే మీరు పెట్టేటప్పుడు మీకు ఓకే కాదు అనుకుంటున్నవి, సో అది మీరు అది బెస్ట్ కాదు అనుకుని ఎప్పుడు కిందన పెట్టాలి. ది బెస్ట్ అనుకుంటున్నవన్నీ కూడా ఎప్పుడు పైన పెట్టాలి. ఈవెన్ తో డిస్టెన్స్ అయినా అందులో మీ కెరీర్ బాగుంటుంది అనుకున్నట్లయితే మీరు అది ఖచ్చితంగా పైనే పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు కింద మీకు మీకు వరస్ట్ కాలేజ్ అంటే ఏముండదండి. ఎవ్రీ కాలేజ్ ఈస్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. సో వరస్ట్ కాలేజ్ అనే వర్డ్ నేను యూజ్ చేయకూడదు. బట్ మీకు అంత గుడ్ కాలేజ్ కాదు, నాట్ ఓకే కాలేజ్ అంటున్నప్పుడు నాట్ ఓకే కాలేజెస్ని సీట్ అవసరం కాబట్టి కిందనే పెట్టండి. బట్ అది కింద పెట్టినది మాత్రం నాకు కిందలో ఉన్నది మీకు ఇచ్చారు. పైన ఉన్న వాటి నుంచి చెక్ చేసుకుంటూ ఒకటి వస్తారండి. పైన మీరు ఎలిజిబుల్ అయినట్లయితే పైన మీకు ఇచ్చేస్తారు, కింద ఎలిజిబుల్ అయితే కిందనే ఇస్తారు. బట్ మాకు సీట్ అయితే కన్ఫర్మ్గా అయితే వస్తుంది అలా చేయడం వల్ల. దీంతో పాటే చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏవో ర్యాండమ్గా పెట్టేస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇలాగా ఒక టేబుల్ చూపిస్తుందండి. ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్లో లిస్ట్ ఆఫ్ కాలేజ్ చూపించినప్పుడు ప్లస్ 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 అలా కొడుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కొట్టుకొని వెళ్ళిపోవడం వల్ల ఎంత తలనొప్పి ఉంటుందో మీకు తర్వాత చెప్తాను. సో మీరు ఇలా ప్లస్ 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 కొట్టుకు వెళ్ళిపోకండి. మీకు పెట్టిన నేను చెప్పాలంటే మీకు పెట్టిన ఫస్ట్ కాలేజ్ వచ్చేస్తుంది ఒక ట్రిక్ కానీ ఫాలో అయితే. ఆ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే కట్ ఆఫ్. ఓకేనా? సో కట్ ఆఫ్ చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్లో మీ ర్యాంక్కి తగ్గట్టు కట్ ఆఫ్కి మీ యొక్క మార్క్స్కి తగ్గట్టు కట్ ఆఫ్కి ఏ కాలేజీలో సీట్ ఇచ్చారు, ఏ కోర్సులో సీట్ వచ్చింది, మీరు కోరుకుంటున్న కోర్సులో మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో ఏ కాలేజీలోని ఫ్రీ సీట్ వచ్చింది వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మీరు చెక్ చేసినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ కట్ ఆఫ్ పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. వీళ్ళైతే మీకు చివరిలో అయితే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఆ వీడియో వచ్చేసరికి. అది మీకు క్లిక్ చేసి చూడండి. కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ అనేది. అలాగే దాంతోపాటే మీకు ఆ కట్ ఆఫ్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి, కట్ ఆఫ్ ఎలా అర్థం చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సరేనా? దీంతోపాటే మీరు కట్ ఆఫ్ని చాలా బాగా చూసుకోవాలి. ఒక కాలేజ్ ఉంది, ఓకే, ఆ కాలేజీకి సంబంధించి ఓకే ఏ కోర్సుకి ఎంత కట్ ఆఫ్ ఉందో చెక్ చేసుకొని మీ కట్ ఆఫ్ కానీ దానికి రీచ్ అయినట్లయితే మీరు అదే కాలేజీని నంబర్ 1 ప్రయారిటీలో పెట్టినట్టయితే మీరు పెట్టిన ఫస్ట్ కాలేజ్ వచ్చేస్తుందండి. అలాగని చెప్పి మీరు ఒక కాలేజ్ పెట్టేసి కూర్చోవద్దు. ఏదో చెప్పాను అంతే. ఓకేనా? ఇది ఒకటే కాలేజ్ పెట్టుకొని కూర్చోండి, అది రాకపోతే మీకు చాలా తలనొప్పి పడిపోద్ది. అది టోటలీ కన్నర్ మిషన్ ఆల్గోరిథం దాన్ని బేస్ చేసుకుంటూ తప్పిస్తే కన్నర్ ఏం చేయలేరు, మనం ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. ఓకే? సో అందుకే నేను నెంబర్ ఆఫ్ కాలేజ్ పెట్టిన, బట్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని యాజ్ దిస్గా పెడితే మీరు పెట్టిన టాప్ కాలేజీలు వచ్చేస్తుందండి. సో కట్ ఆఫ్ని కంపల్సరీగా చెక్ చేయాల్సిందే. ఒకసారి కట్ ఆఫ్ చెక్ చేసి మీరే ఒక పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక వైట్ పెన్ పేపర్ తీసుకొని కాలేజ్ నేమ్, ఓకే, కాలేజ్ నేమ్ రాసుకుంటారు, కోర్స్ కోడ్ రాసుకుంటారు. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు వెంటనే పట్టా పంచు ఏదో చెప్పుకొని వెళ్ళిపోయినా కొంచెం కామెడీగా ఉంటుందని టపా అనుకొని మీరు నచ్చిన మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ ఎతికేసి ఆర్డర్లో పెట్టేస్తారు. బట్ ఇంకా టైం ఇచ్చారు కాబట్టి మీరు అది పని ఇప్పుడే చేసేయాలి. ఇంకా చేయకపోయినట్లయితే వెంటనే వెళ్ళి చేయడానికి ట్రై చేయండి. సరేనా? దీంతో పాటే మీ యొక్క మెరిట్ ర్యాంక్ చూసుకోండి. చాలామంది తెలియదు మెరిట్ ర్యాంక్ అంటే ఏంటి అని చెప్పేసి. ఫైనల్ మెరిట్ టెస్ట్ అంటే ఒకటి ఏడుస్తుందండి, అదొకటి వస్తుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే అందులో మీ నేమ్ అనేది ఎక్కడో ఉంటుంది, ఏదో మూలన. సుమారుగా ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అంతమంది అయితే ఉంటారో ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి. అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ మెరిట్ నెంబర్ కూడా సీరియల్ నెంబర్ లాగా ఉంటుంది అనమాట. పక్కన 1 2 3 అని చెప్పేసి ఎంతమంది అప్లై చేసుకుంటారో అందరూ ఉంటారు. మీకు పైన ఉన్న మెరిట్ నెంబర్ వస్తే, పైన ఉన్న సీరియల్ నెంబర్ వస్తే మీకు మంచి కాలేజీలో ఛాన్స్ వచ్చి ఉంటుంది. ఇది టోటల్లీ బేస్డ్ అని చెప్పాను కదా. స్టార్టింగ్ 600 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 1000కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎస్సీ క్యాస్టా బీసీ క్యాస్ట్ అని చెక్ చేసుకుని ఈ మెరిట్ ర్యాంక్ కూడా రిలీజ్ చేస్తారు. మెరిట్ ర్యాంక్లో పైన ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి కాలేజ్ సీట్స్ అయితే పక్కా వస్తాయి. మెరిట్ ర్యాంక్లో మీరు కింద ఉంటే మీకు కష్టమే. ఓకే, ఇదొకటి అబ్జర్వ్ చేయండి. దీంతోపాటే సీట్ మ్యాట్రిక్స్ చాలామందికి తెలియదు, సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో. ఓకేనా?
సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏ కాలేజీలో సీట్ మ్యాట్రిక్స్ కొంచెం క్లియర్గా చెప్పాను. సో ఏ కాలేజీలో ఓకే ఇలా ఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఓకే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి, ఏ క్యాస్ట్ వరకు ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి అది వస్తుందండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి పడేస్తారు. సో ఏంటంటే ఓసీ అబ్బాయికి ఎన్ని సీట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకే ఓసీ అబ్బాయికి అదే బీసీ అబ్బాయికి ఎన్ని ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. ఓకే ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఒక 4 ఉన్నాయి. అమ్మాయిలకి ఓకేనా. సో బీసీ అమ్మాయిలకి ఎంత ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి. సో ఈ విధంగా ఒక ఆర్డర్ అయితే సీట్ మ్యాట్రిక్స్ వస్తుందండి. ప్రతి కౌన్సిలింగ్లో రిలీజ్ చేస్తారు సీట్ మ్యాట్రిక్స్ని. ఆ సీట్ మ్యాట్రిక్స్ని బేస్ చేసుకొని చెక్ చేసుకొని చూడండి ఒకసారి. మీరు పెట్టే కాలేజెస్లో మీ క్యాస్ట్కి మీ జెండర్కి తగ్గ సీట్స్ ఉన్నట్లయితే అది పెట్టండి. సీట్ మ్యాట్రిక్స్లో అసలు మీ ఆ కాలేజ్లో ఆ కోర్సులో అసలు మీ ఈ క్యాస్ట్కి మీ జెండర్కి సంబంధించి ఒక్క సీట్ కూడా లేదనుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ పెట్టినా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో సీట్ మ్యాట్రిక్స్ని కూడా బేస్ చేసుకొని పెట్టడానికి ట్రై అయితే చేయండి. దీంతో పాటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ని మీరు ఎలా పెడుతున్నారు. ఓకేనా, పిచ్చిగా పెట్టకండి. మీరు ఒక ఒక ప్రీ ప్లాన్డ్ పేపర్ ఓకేనా 2 or 3 పేజెస్ తీసుకొని నీట్గా లైన్స్ అన్నీ కొట్టి ఈరోజే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏ కోర్స్ బెటర్, ఏ కోర్స్లో నేను జాయిన్ అవ్వాలి. ఆల్రెడీ మీరు కోర్స్ ఫిక్స్ అయితే ఏ కాలేజెస్ బెటర్, ఏ కాలేజెస్లో నేను ఆ కోర్స్ చేయాలి, ఏ కాలేజెస్ దగ్గర ఉన్నాయి, ఏ కాలేజెస్లో హాస్టల్స్ ఉన్నాయి, ఏ కాలేజెస్లో ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ కోర్స్కి ఎంత స్కోప్ ఉంది, ఏ కోర్సులో ఫ్యూచర్ ఎంత బాగుంటుంది, ఏ కోర్సులో నేను డిగ్రీని ఫాస్ట్గా పొందుకోవచ్చు, ఏ కోర్స్ చేస్తే నాకు డాక్టర్ అని ప్రిఫరెన్స్ వస్తుంది, ఏ కోర్స్ చేస్తే మంచి కెరియర్స్ ఉంటుందని చెప్పేసి మీరు ఇప్పటి నుంచి ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో ప్లాన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజెస్ ఆ సీట్స్ పెడితే మీకు వస్తే మీకు ఆ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్గా మీరు అనుకుంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాదు, సీట్ అలాట్మెంట్ కాదు, అన్నిటినీ మీ కెరియర్ని మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఈ వెబ్ ఆప్షన్స్ మాత్రమే. మీరు ఎంత కరెక్ట్గా పెడితే అంత బెస్ట్ సీట్ మీకు వస్తుంది. వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీస్ని అప్లై చేయకుండా పిచ్చిగా పెట్టిన వాళ్ళకి సీట్సే రాకుండా పోతాయి. ఈవెన్ తోటి వాళ్ళకి 600కి 600 వచ్చినా 600కి 550 అబవ్ వచ్చినా సరే చాలా కేసెస్లో సెకండ్ కౌన్సిలింగ్లో నమ్మో బాదుకొని సీట్స్ తీసుకుంటారు, అదే సీట్స్ తెచ్చుకుంటారు ఎక్కువ కాలేజెస్ పెట్టి. చాలామంది ఇంకా నెగ్లెక్ట్ చేసి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఎక్కువ కాలేజ్ పెట్టకుండా వచ్చేస్తుంది అని ధీమాతో పెట్టేసి రాక ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా తీరా బీఎస్సీ నర్సింగ్లో కానివ్వండి లేకపోతే ఫార్మసీలో కానివ్వండి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన స్టూడెంట్స్ని కూడా నేను చాలామందిని చూశాను. ఇదంతా మీరు చూసి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక ప్రిపేర్డ్ ప్లాన్తో పెట్టండి. ఈరోజు నుంచి మీరు చేసే కామెంట్స్ని బట్టి నేను ఈ 15+1 మొత్తం టోటలీ ఈ 16 ఓకే ఈ 16 పారామెడికల్ కోర్సెస్ 15 గుర్తున్నాయి కదా. సో 15 పారామెడికల్ కోర్సెస్ ప్లస్ బీపీటీ ఓకే ఈ 16 కోర్సులకు సంబంధించి ఫ్యూచర్ ఏంటి, కెరియర్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏం చదవాలి, జాయిన్ అయితే ఎలా ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి, ఓకే లోకల్లో జాబ్స్ దొరుకుతాయా, ఫారెన్లో జాబ్స్ దొరుకుతాయా, శాలరీస్ ఎంత ఉంటాయి, ఏది బెస్ట్, ఓకే మీ ప్రిఫరెన్స్ ఏది, మీ టేస్ట్ని బట్టి ఏం సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మీరు ఆ కోర్స్ చేస్తే మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారు ఆ కోర్స్ అయిపోయాక అని చెప్పేసి ప్రతి ఇండివిజువల్ వీడియో చేసి పెడతానండి. ఆ ఇండివిజువల్ వీడియో చేసి పెట్టాలంటే మీ సైడ్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ అయితే కావాలి. ఎంతమంది అయితే ఇప్పటివరకు చూసారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటారో ఆ కోర్సుకి సంబంధించి ఆ కోర్స్ నేమ్ని అయితే మీరు కామెంట్ చేయండి. వీలైనంత తొందరగా మీకు ప్రతి కోర్సుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అనమాట. సో అలాగే మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పారామెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్లై చేసుకుంటున్నాడో వాడికి వీడియో షేర్ చేసి వాడికి కూడా చూసి ఒక హెల్పింగ్ నేచర్తో అయితే ఉండడానికి ట్రై చేయండి. సో చెప్తున్నాను కదా, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే
ఇలాంటి మరిన్ని పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ వీడియోస్, అప్డేట్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, మేము చేస్తూనే ఉంటాం. సో అర్థమైనది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.